ప్రియమైన మిత్రులారా, వాయేజర్ వరాకి మరోసారి హృదయపూర్వక స్వాగతం. వెల్కమ్. లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయియో ఆర్ బహనో, మరియు ముఖ్యంగా నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. మీరు గుజరాత్లోని అద్భుతమైన సన్ టెంపుల్ ముధేరాపై రూపొందించిన ఈ అద్భుతమైన సిరీస్ని 4 భాగాలుగా చూశారు. మీరు ఈ సిరీస్ని ఇష్టపడ్డారని ఆశిస్తున్నాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆదరిస్తూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 5, 5వ భాగము, ముగింపు భాగము. ఈ వీడియోలో మన ముధేరా సూర్య దేవాలయ సిరీస్ని ముగిస్తున్నాము. ఇది వెలుపలి భాగము, గుడికి సంబంధించిన ఎక్స్టర్నల్ వ్యూ అని చెప్పవచ్చు. బయటి గోడలు, వాటి శిల్పాల అందాలు మరియు ఇతర దేవాలయాలు చుట్టుపక్కనవి ఈ భాగంలో మీరు చూస్తారు. నేను హైదరాబాదులో పుట్టి పెరిగిన తెలంగాణ వాసిని. నాకు సూర్య దేవాలయం అంటే ముందుగా గుర్తొచ్చేది కోనార్క్ సన్ టెంపుల్ మాత్రమే. దానిని ఎన్నోసార్లు సందర్శించాను. కానీ ముధేరాలోని ఈ అద్భుతమైన మనోహరమైన శిల్ప వైభవంతో మెరిసే సూర్య దేవాలయాన్ని చూసిన తర్వాత ఇది ఎంత అద్భుతమో, ఎంత అగ్రగణ్యమో నాకు ప్రత్యేకంగా అనుభవమైంది. సూర్య దేవాలయాలకు ప్రాచీన కాలంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉండేది. సూర్యుడు ఈ భూమిపై పరమశక్తి మూలంగా భావించబడ్డాడు. ప్రాచీన సమాజాలు సూర్యుణ్ణి సౌరదేవతగా ఆరాధించేవి. వేల సంవత్సరాల క్రితం బ్రిటిష్ దీవుల్లో కూడా సూర్య దేవాలయాలను గమనిస్తూ 365 రోజుల క్యాలెండర్ను రూపొందించిన జ్ఞానం మనుషులకు ఉండేది. ముధేరా సూర్య దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలోని ముధేరా గ్రామంలో ఉంది కదా మై డియర్ ఫ్రెండ్స్. అహ్మదాబాద్ సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విషయాలను పార్ట్ 1 మొదటి భాగంలో మ్యాపులతో సహా వివరంగా చెప్పాను. మీరు ఆ భాగాన్ని మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పక చూస్తారు కదూ. ఈ ఆలయ నిర్మాణ శైలి, అద్భుతమైన రాతి చెక్కులు, శిల్పాల సౌందర్యం ఇవన్నీ నన్ను ఎంతో ఉల్లాసపరిచాయి. కమలాకార నిర్మాణం, సున్నితమైన శిల్పకళ, ప్రతి రాయిలో ప్రతిబింబించే చరిత్ర ఇవన్నీ కలిపి ఈ ఆలయాన్ని అమూల్య రత్నంగా నిలబెట్టాయి. ఈ ఆలయం 3 ప్రధాన భాగాలుగా విభజించబడింది. సూర్యకుండ్, సభామండపం, గర్భగృహం లేదా గుడామండపం. ఈ 3 భాగాలు మనం గత వీడియోల్లో పూర్తిగా పరిశీలించాము కదా.
గర్భగృహం వెనుక గోడపై విక్రమ్ సంవత్ 1083 అనే తలక్రిందుల శాసనం ఉంది. ఇది సుమారు క్రీస్తు శకం 1026 ప్రాంతాన్ని సూచిస్తోంది. 11వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడిందని భావిస్తారు. అప్పటి కళాకారులు, శిల్పులు తమ ప్రాణం పెట్టి ఈ ఆలయాన్ని మహాకృతిగా తీర్చిదిద్దారు. రాజు స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేవాడేమో. ఆ కాలంలో ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు, సంగీతం, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రాలుగా ఉండేవి. తరువాత గజనీ మహమ్మద్ దాడులు, తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ కాలము, ఈ దోపిడీ కథనాలను నేను గత వీడియోల్లో వివరంగా చెప్పాను. మిస్ అయితే గత వీడియోలు, గత భాగాలు ప్లీజ్ చూడండి. మొధేరా సూర్య దేవాలయం గురించి స్కంద పురాణం, బ్రహ్మపురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా ప్రస్తావన ఉంది. రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణ హత్య పాప విమోచనం కోసం ఇక్కడ యజ్ఞం చేశాడనని విశ్వాసం. ఆ తరువాత సీతాపురం అనే గ్రామం స్థాపింపబడింది. అది కాలక్రమేణా మొధేరాగా మారిందనని చెబుతున్నారు. ఈ అద్భుతమైన దేవాలయం పూర్తిగా ఇసుకరాయితో అంటే శాండ్ స్టోన్తో నిర్మింపబడింది మిత్రులారా. ఇది మారు గుర్జర శైలిలో నిర్మించబడిన అద్భుత నిర్మాణం. ఈ ప్రాంత పరిసరాల్లో మరికొన్ని ప్రాచీన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒకటి శివుడికి అంకితం చేయబడింది, మరొకటి దేవి ఆలయం కూడా నాకు కనపడ్డది. ఇంకా ఎన్నో ఉన్నాయి, చిన్న చిన్న ఆలయాలు చూడవచ్చు. నా ప్రియమైన మిత్రులారా, ప్రతి రాయి ఒక కథ చెబుతోంది. ప్రతి శిల్పం ఒక యుగాన్ని గుర్తిస్తోంది. శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఈ ఆలయం మనసును హత్తుకుంటోంది. ఈ మొధేరా సూర్య దేవాలయ సిరీస్ను ఇంత ప్రేమతో వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో అద్భుతమైన గమ్యస్థానంతో మీ ముందుకు వస్తాను. మీరు మొధేరా వద్ద ఉండాలని భావిస్తే ఈ చిన్ని పట్టణంలో ఎక్కువ హోటల్ సదుపాయాలు లభ్యం కాకపోవచ్చు. సమీప పట్టణాలైన మెహసానా లేదా పాటన్లో ఉండడం శ్రేయస్కరం. అవి సుమారుగా 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. లేదా అహ్మదాబాద్ కూడా దగ్గరలో ఉంది. సుమారు 2 గంటల ప్రయాణము 100 కిలోమీటర్లు ఉంటుంది. నా రికమెండేషన్ మాత్రం మెహసానా, ఎందుకంటే రైల్వే స్టేషన్ కూడా మనకు లభ్యమవుతుంది. ఇప్పుడు మన తదుపరి ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈరోజు మనం పాటన్ నగరానికి వెళ్ళి అక్కడ రాత్రి బస చేయబోతున్నాము. రేపు ఉదయాన
పాటన్ పరిసర ప్రాంతాలను సందర్శించబోతున్నాం. పాటన్ ఒక ప్రముఖ చారిత్రక నగరం, జిల్లా ప్రధాన కేంద్రం కూడా ఈ గుజరాత్ రాష్ట్రంలో. అక్కడ మనం భారతదేశంలోని అతిపెద్ద అద్భుతమైన ప్రాచీన స్టెప్ వెల్ అంటే మెట్ల బావిని సందర్శించబోతున్నామో మిత్రులారా. రాణీకి వావ్ అని అంటారు. భూమి అడుగున 7 అంతస్తులు ఉన్న ఈ శిల్ప వైభవాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. మనసు కుతూహలంగా ఉంది. కాబట్టి వచ్చే వీడియో కోసం సిద్ధంగా ఉండండి. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయి और बहनों, ఇది ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ కాక ఇంకేమంటారు. ఫ్యాబులస్. భువనేశ్వర్ కోనార్క్ టెంపుల్ తర్వాత ఇదే అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. ఏమంటారు? ఫెంటాస్టిక్ కార్వింగ్స్. ఓవరాల్గా టెంపుల్ చరిత్ర కానీ 10వ శతాబ్దానికి కట్టిన ఆ రాజుల గొప్పతనం ఈ శిల్పాలలో కాక ఇంకేం కనబడుతుంది. ఎస్, దిస్ ఈస్ ద టెంపుల్ విచ్ ఎవ్రీబడి షుడ్ విజిట్. భారతదేశంలో ఇలాంటి గుళ్ళు మనం చూసి ఆ భగవంతుని సన్నిధిలో మనం కొంచెం టైం గడిపితే మన జీవితం సుఖ సంతోషాలతో ఎల్లప్పటికీ ఉంటుంది. ఈ పచ్చని నేచర్ నడుమ సోలోగా నేను మీ వరప్రసాద్, రిప్రజెంటింగ్ మై ఛానల్ వాయేజర్ వరా. ఎన్నో అదృష్టాలు చేసుకుంటేనే, సబ్స్క్రైబర్స్ మరియు మీరందరూ నన్ను ఆశిస్తూ ఉంటేనే ఇలాంటి అందమైన అద్భుతమైన ఎన్నెన్నో మాన్యుమెంట్స్, వినోదము, విహారము, దైవికము, విజ్ఞానముకి సంబంధించిన వీడియోస్ మీకు చూపించగలుగుతున్నాను. నా ఛానల్ నచ్చింది కదా. ముథేరా సన్ టెంపుల్ ఇంత అద్భుతమైన గుడిని మీకు చూపించినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. ఎస్, ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. We will explore more the beauty of our beautiful great country Bharat. Mera Bharat Mahan, proud to be an Indian. Yes friends, Varaprasad signing off and goodbye. See you.